హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టేల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. పీనాసిపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరి నిండా ధనవంతులే, కానీ వాళ్ళు పెద్ద పీసినారోళ్ళు. లక్షలకు లక్షలు ఇనుప పెట్టెల్లో మూలుగుతూ ఉన్న పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాళ్ళు కాదు. అంతేకాదు, వాళ్ళు పెద్ద మోసగాళ్ళు కూడా. పైసలంటే పడి చచ్చే రకం. చుట్టుపక్కల ఊళ్ళలోని జనాలకు అవసరానికి అధిక వడ్డీకి డబ్బులిచ్చేవాళ్ళు. వాళ్ళ పొలాలు, ఇల్లు, బంగారం తాకట్టు పెట్టుకునేవాళ్ళు. చెప్పిన రోజుకు డబ్బులు ఇవ్వకపోతే మరుక్షణం వాటిని సొంతం చేసుకునేవాళ్ళు. ఆ ఊరు జనాలే కాదు, దాన్ని పాలించే రాజు కూడా అలాంటివాడే. అందుకే అందరూ ఆ ఊరిని పీనాసిపురం అని పిలిచేవాళ్ళు. ఒకసారి ఆ ఊరికి ఒక ముని వచ్చాడు. ఒక గుడిలో కూర్చొని మౌనంగా తన మానాన తాను తపస్సు చేసుకొనసాగాడు. ఆ ముని ఎవ్వరినీ కన్నెత్తి చూసేవాడు కాదు, పన్నెత్తి పలకరించేవాడు కూడా కాదు. ఒకసారి పక్క ఊరి నుంచి కొందరు ఆ మునిని చూడడానికి వచ్చారు. ఆయన అందరిలాగా మామూలు ముని కాదని, చాలా చాలా మహిమలు ఉన్నాయని చెప్పారు. మరో ఊరిలో ఆ ముని మహిమల గురించి అడిగిన వాళ్ళకి అడిగని వాళ్ళకి పనిగట్టుకొని చెప్పసాగారు. అలా ఆ విషయం ఆ నోటా ఈ నోటా పడి 10 నిమిషాలలో పిసినారిపురమంతా పాకిపోయింది. ఊరి జనాలంతా ఆయనను చూడటానికి ఎగబడరాసాగారు. పూజలు చేసి, టెంకాయలు కొట్టి, రకరకాల తినుబండారాలు పెట్టి మొక్కుకోసాగారు. ఎవరు ఏమి పెట్టినా ఆయన చిరునవ్వుతో వాటిని ముట్టుకొని తిరిగి వాళ్లకే ఇచ్చేసేవాడు. కేవలం పళ్ళు, పాలు పలహారంగా తీసుకునేవాడు. కొద్ది రోజుల్లోనే ఆ ముని గొప్పతనం గురించి ఆ ఊరు రాజుకు తెలిసిపోయింది. వెంటనే ఆ రాజు పల్లకీ పంపించి మునిని సభకు పిలిపించాడు. ఆయన కాళ్లకు మొక్కి, స్వామి, మీ మహిమల గురించి చెప్పని నాలుక లేదు, పొగడని నోరు లేదు. అంత కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు. మా ఊరిలో అందరి కోరిక ఒకటే, ఇప్పుడున్న దానికి 2 లేదా 4 సంపాదించాలని. అందుకే ఏదైనా దారి ఉంటే చెప్పండి అన్నాడు. ముని చాలాసేపు ఆలోచించి, ఈ లోకంలో పని పాట చేయకుండా ఊరికే ధనం సంపాదించడం అంత సులభం కాదు. కానీ మీ ఊరి జనాలు నాకు చేసిన సేవలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. కాబట్టి ఒక దారి చెబుతాను. నా దగ్గర చాలా మహిమలున్న ఒక గాజు సీసా ఉంది. దానిలో ఎన్ని బంగారు వరహాలు వేసినా అది నిండదు. కానీ పద్ధతిగా 10 రోజులు హోమాలు చేసినాక 11వ రోజు నుంచి అందులో మనం ఎన్ని బంగారు వరహాలు వేసింటామో వాటికి 2 బయటకు వచ్చి పడతాయి అని చెప్పాడు. ఆ మాటలకు రాజు చాలా సంబరపడిపోయి, స్వామి, అంతకంటే ఇంకేం కావాలి మాకు? మీకు ఏమేం కావాలో చెప్పండి, అన్నీ సిద్ధం చేసి పెడతాను అన్నాడు. ముని కాసేపు ఆలోచించి, అలాగే కాని ముందు 10 రోజులు పెద్ద పెద్ద యాగాలు చాలా చెయ్యాలి. నాకు ఒక పెద్ద ఇల్లు కొత్తది ఒకటి కావాలి. అందులో ముందు 10 రోజులు హోమం చేశాక సీసాను ఇంటి నడుమ పెడతాను. అప్పుడు అందరూ వరహాలు వేతురు కానీ అంతా 3 రోజుల్లోనే వేయాలి, సరేనా అన్నాడు. సభలోని అందరూ ఆనందపడ్డారు. సరే అని అరిచారు. ఈ విషయం నిమిషాల్లో ఊరంతా పాకిపోయింది. రాజు వారం రోజుల్లో ఒక కొత్త ఇంటిని ముని కోసం తయారు చేసి ఇచ్చాడు. హోమం చేయడానికి చుట్టుపక్కల దేశాల నుండి ఒక 50 మంది సాధువులను పిలిపించాడు. 10 రోజుల వరకు ఎవరూ ఈ భవనం చుట్టుపక్కలకు రాకండి అంటూ అందరినీ పంపించి వేశాడు. సాధువులు భవనం అంతా రకరకాల ముగ్గులతో నింపేశారు. ఇంటి చుట్టూ సైనికులను కాపలా పెట్టించారు. లోపల హోమాలు మొదలయ్యాయి. జనాలంతా ఎప్పుడెప్పుడు 11 రోజులు గడిచిపోతాయా అని ఎదురుచూడసాగారు. 10వ రోజు రాజు ఊరంతా దండోరా వేయించాడు. రేపు ఉదయం నుంచి ఊరిలోని జనాలంతా బంగారు వరహాలతో తయారుగా ఉండండి. ఈ అవకాశం కేవలం 3 రోజులే అని.
తరువాత రోజు పొద్దున కల్లా అంతా ఎక్కడ చూసినా జనాలే. ఎవరి చేతుల్లో చూసినా పెద్ద పెద్ద మూటలే. అందరి మొహాలు సంబరంతో దగదగా వెలిగిపోతూ ఉన్నాయి. నేను ముందంటే నేను ముందు అని తొక్కిసలాటగా ఉన్నారు. సైనికులు అందరినీ వరుసగా నిలబెట్టడానికి నానా తంటాలు పడతా ఉన్నారు. రాజు లోపల సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయనకు ముందు చెక్కబల్లపై ఒక సీసా ఉంది. అక్కడ ముని నిలబడి ఉన్నాడు. సైనికులు ఎవరెవరు ఎన్నెన్ని వరహాలు తెచ్చారో లెక్కపెట్టి చీటీ రాసి వాళ్ళ చేతిలో పెట్టి ఒక్కొక్కరనే లోపలికి పంపుతూ ఉన్నారు. వాళ్ళు అవన్నీ తెచ్చి సీసాలో పోసి పోతా ఉన్నారు. సీసాలో ఎన్ని వేల వరహాలు పోసినా పోసినవి పోసినట్టే మాయమైపోతా ఉన్నాయి. జనాలు ఇల్లు వాకిళ్ళు తాకట్టు పెట్టి పశువులు భూములు అమ్మి వచ్చిన వరహాలు వచ్చినట్టు సీసాలో మళ్ళీ మళ్ళీ పోసి రసీదులు తీసుకుంటూ ఉన్నారు. చివరి రోజు రాజు తన కోశాగారంలో ఉన్న బంగారు వరహాలన్నీ తెప్పించి అందులో పోశాడు. తర్వాత రోజు తలుపులన్నీ మూసేశారు. సాధువులు మరలా రకరకాల యాగాలు మొదలుపెట్టారు. 10 రోజులు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని జనాలంతా ఎదురుచూడసాగారు. 11వ రోజు దాటింది. తలుపులు అలాగే మూసి ఉన్నాయి. రాజు సైనికులు ఊరి జనాలు అంతా బయటే నిలబడ్డారు. గంటయ్యింది, 2 గంటలయ్యింది, 3 గంటలయ్యింది. తలుపులు తెరుచుకోలేదు. ఏందబ్బా అని రాజు పోయి తలుపుల మీద టకటకా కొట్టాడు. ఎవరూ తీయలేదు. తలుపులకు చెవులు ఆనించి విన్నారు. లోపల చిన్న అలికిడి కూడా లేదు. అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోయారు. లోపల ఎవరూ లేరు. అంతా ఖాళీ. అందరూ అదిరిపడ్డారు. రాజు పరిగెత్తుకుంటూ పోయి సీసా పైకి తీశాడు. ఇంకేముంది, సీసా అడుగు బాగాన కోసేసి ఉంది. అందులో ఏమి వేసినా కింద పడిపోతాయి. ఎక్కడ పడుతున్నాయా అని చెక్కబల్ల జరిపి చూశాడు. కింద ఒక పెద్ద సొరంగం పక్క గది వరకు ఉంది. పోసినవి పోసినట్టు కింద నుంచి సంచులు సంచులు మాయం చేసేశారు. ఒకరివి కాదు, ఇద్దరివి కాదు, ఊరంతా ఖాళీ అయిపోయింది. అంతవరకు ధనవంతులుగా ఉన్న వారందరూ ఒక్కసారిగా ఉత్త చేతులతో ఫకీరులైపోయారు. రాజుకి అక్కడ ఒక చీటీ కనపడింది. తెరిచి చూశాడు. ఇన్ని రోజులుగా చుట్టుపక్కల జనాలనంతా పీడించి మోసం చేసి భయపెట్టి సంపాదించిన సొమ్మును మేం కూడా మోసం చేసి ఎత్తుకుపోతా ఉన్నాం. ఇది తిరిగి ఎవరికి చేరాలో వారికే చేరుతుంది అని ఉంది. అది చూసి అందరూ లబోదిబోం అన్నారు. ఈ కథలో నీతి, మోసాన్ని మోసం చేతే జయించాలి. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.